జైకర్ గుంటూరు జిల్లా నుంచి. జైకర్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారండి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీకి చేసినటువంటి దిశానిర్దేశం పైన ఏమన్నా మాట్లాడాలనుకుంటారా? ఈరోజు అందరికీ నమస్కారం అండి. అక్కడ కిల్లర్ రోషయ్య గారికి అట్లాగే పురుషోత్తం రెడ్డి గారికి. సార్ ఇప్పుడు అక్కడ ఎంత చక్కగా మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రజలకు ఏం చేశారో అవన్నీ వివరిస్తూ మళ్ళీ మనం అర్జునుడిలాగా రావడానికి అత్యంత అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా కేటగారికల్ గా చెప్పారు. ఇక్కడ నాకు నేను మొత్తం ఆ ప్రసంగాన్ని మొత్తాన్ని ఆద్యంతం విన్నానండి. విన్న దగ్గర ఆ ఆద్యంతం విన్న దాంట్లో నాకు ఒకే ఒక్క చోట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటకి చప్పట్లు కొట్టారు. అది ఎక్కడంటే కార్యకర్తలు అనే కార్యకర్తలను ఉద్దేశించినప్పుడు మాత్రమే చప్పట్లు కొట్టారు. నేను ఇక్కడ ఇందాక పురుషోత్తం రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే కార్యకర్తలను విస్మరించడం అనేది జరిగింది. అలాగే ద్వితీయ శ్రేణి నాయకులను కూడా కాస్త విస్మరించి ఈ వాలంటీర్ వ్యవస్థకి మాత్రమే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం మూలాన కూడా దీనిలో కొంత లోపం జరిగింది అనేది మాత్రం వాస్తవం. నాకైతే ఈశ్వర్ గారు, నాకు జగన్మోహన్ రెడ్డి గారి పాలనని అసహించుకున్నారు అని మాత్రం నేను ఎప్పుడూ అనుకోను. ఎందుకంటే మరి ఓడిపోయారు కదా సార్, పరిమితమయ్యారు కదా. నేను అట్లా అనుకోవట్లేదు. ఎందుకంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఆయన ఓటమి నాకు ఒక సినిమాని జ్ఞాపకం చేస్తుంది. బొమ్మరిల్లు అనే సినిమా చూస్తుంటారు. దాంట్లో ఈ ప్రకాష్ రాజ్ అనేవాడు సిద్ధార్థకి కావలసినవి అన్ని ఇస్తూ ఉంటాడు. ఎన్ని కావాల్సినవి ఇచ్చినా గానీ సిద్ధార్థకి తాను కావాల్సింది రావట్లేదు. అవును. కాబట్టి సిద్ధార్థ వెనక ఎదురు తిరుగుతాడు, నాన్న నువ్వు నాకు కావాల్సిన అన్ని ఇస్తున్నావు కానీ నాకేం కావాలో నువ్వు అర్థం చేసుకోవట్లేదు అని నాన్నకు వ్యతిరేకంగా. అంటే తండ్రి ఎప్పుడు మంచిగా కోరుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రకాష్ రాజ్ లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని మాత్రమే కోరుకున్నారు. ఇక్కడ సిద్ధార్థ ఆశించినట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ స్పర్శ కోరుకున్నారు. ఆయనకిన ప్రజా దర్బార్ అంటే మేము ఒకసారి మోదవల్ ఫోరం మీటింగ్ లోకి వెళ్ళాము. అదే మీటింగ్ లో పురుషోత్తం రెడ్డి గారు కూడా ఉన్నారు. అప్పటికి ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాలేదు. పురుషోత్తం రెడ్డి గారు నాతో అన్నారు, అరే నువ్వు ఒక్క 10 నిమిషాల తర్వాత మాట్లాడాల్సిందయ్యా ఈ మాట అన్నారు. నిజానికి ప్రజా దర్బార్ అనేది చేసినట్టయితే ప్రజలు కోరుకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని ఇచ్చినా కాదండి, వాళ్ళకు కూడా ఏదో ఒకటి కావాల్సి ఉంటుంది. నేను రోజు మీకు చికెన్ వేసి పెట్టినా గానీ మీకు ఇబ్బంది ఉండొచ్చు. మీకు ఏదైనా పచ్చడితో కావాలని ఉందేమో. మీ అభిప్రాయాన్ని నేను తెలుసుకోలేకుండా నేను ఇంకా మంచి చేయాలని ఇంకా చేశాను. నేను దాన్ని రిసీవ్ చేసుకోవడంలో నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అనేది వాస్తవం. ఇక మూడోది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటిదంటే, ఇంతకు మీరు అయ్యన్న పాత్రుడు అనే విషయాన్ని మీరు చెప్తున్నారు కాబట్టి, గుర్తు చేశారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను సార్. ఇక్కడ 3 అంచెల విధానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది. మొట్టమొదటిది ప్రజలను ఇంటిమిడేట్ చేస్తున్నారు. ఇంటిమిడేటెడ్ ఇన్ 3 స్టేజెస్ అండి. 3 స్టెప్స్ లో 3 అంచెల విధానంలో వీళ్ళు డిస్ట్రక్షన్ కు పూనుకున్నారు. ప్రజల మీద, ప్రభుత్వ ఆస్తుల మీద ధ్వంసం చేస్తూ ప్రజలను ఎవరైనా సరే ప్రశ్నించే గొంతుకును అడ్డుకోవడానికి మొదటి స్టెప్ లో వాళ్ళు తీసుకున్నారు. ఇక రెండవది అయ్యన్న పాత్రుడు గారి వ్యాఖ్యలను చూసిన మున్సిపల్ అధికారులను చూసుకొని నాకు అంటూ మాట్లాడడం, మీ కళ్ళు డాష్ ఇట్లా మాట్లాడడం. అలాగే ఆయన అచ్చెన్నాయుడు గారు అధికారుల్ని మీరు పసుపు బిళ్ళ తీసుకెళ్తే చాలు మీకు టీ ఇచ్చి పని చేయాలి అని అనడం గాని, అంటే అది రెండో స్టెప్ అండి. అంటే అధికారులను మొత్తాన్ని ఇంటిమిడేట్ చేయటం. మూడవది ప్రభుత్వ యంత్రాంగాన్ని, బ్యూరోక్రాట్లను మొత్తాన్ని, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ మొత్తాన్ని చూడండి ఎంత ఇదిగా చెప్తున్న ఛానళ్ళని ప్రక్షాళన చేసేస్తున్నారు. నాకు అర్థం కాదు. చంద్రబాబు పక్కన కూర్చున్న వాళ్ళని ఎవరెవరు కావాలో చంద్రబాబు తెచ్చుకుంటే అది ప్రక్షాళనట. వైఎస్ఆర్సీపీలో పనిచేసిన వాళ్ళు చంద్రబాబు ఎవరైతే వద్దనుకుంటారో వాళ్ళంతా చెడ్డవాళ్ళంట. చంద్రబాబు వద్దనుకున్న వాళ్ళందరూ అవినీతి పరులట. చంద్రబాబు పక్కన కూర్చున్న వాళ్ళందరూ ప్రక్షాళన అయిపోయి మంచోళ్ళు అయ్యారట. అంత మంచోళ్ళు, పునీతులు, అగ్ని పునీతుల్లాగా. వాళ్ళు చెడ్డోళ్ళని నేను చెప్పట్లేదు. ఎల్లో మీడియా వాళ్ళని ఆ విధంగా ప్రక్షాళన మొదలు పెట్టిన చంద్రబాబు అట. ప్రక్షాళన అంటండి. ప్రక్షాళన చంద్రబాబు నాయుడు గారు సీఎం, ఆయన కావాల్సిన వ్యక్తులు తెచ్చిపెట్టుకుంటే ప్రక్షాళన. ఇప్పుడు ఇండైరెక్ట్ గా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే వద్దంటారో వాళ్ళందరూ దుర్మార్గుల, అవినీతి పరుల.
ఇండైరెక్ట్ గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ని ఐఆర్ఎస్ ఐఓఎస్ అనేటట్టుగా మాత్రమే మార్చుకుంటున్నారు. కాబట్టి ఈ 3 స్టేజెస్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజలని ఇంటిమిడేట్ చేసి భయపెట్టి ప్రశ్నించే గొంతుకులు లేకుండా చేస్తున్నారు అనేది ఒకటి. జగన్మోహన్ రెడ్డి ఒకటే ఒక మాట సార్, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రజలు ఎప్పుడు వారియర్ ని చూశారు సార్, అతనిలో ఒక యోధుడిని చూశారు, సోనియా గాంధీ మీద పోరాటం చేసి తిరగబడినటువంటి యోధుడిని చూశారు. అటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా ఉండటం కూడా చాలా మంది తట్టుకోలేకపోయారు సార్, న్యూట్రల్ గా ఉండటం తట్టుకోలేకపోయారు సార్. వాళ్ళు పిల్లని ప్రచారం చేయటం, పరదాలని ప్రచారం చేయటం, ఇలా అంటే కార్యకర్తలకి సీఎం గారికి మధ్యలో ఈ అసలు యాక్సెస్ అనేది లేకుండా పోవడం, దూరంగా వెళ్ళిపోవడం. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడో లేకపోతే కాంగ్రెస్ నుంచి బయట వచ్చినప్పుడు ఆయనకి విపరీతమైన పేర్లు పెట్టుకుంటూ వచ్చారు, అప్పుడు ఆయన స్పందించలేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనకు విపరీతమైన పేర్లు పెట్టుకుంటూ వచ్చారు, అప్పుడు స్పందించలేదు. కనీసం ముఖ్యమంత్రిగా 151 స్థానాలు 50% ఓట్ షేర్తో ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు కూడా ఆయన ఎప్పుడూ దాన్ని ప్రదర్శించుకోలేదు. ఆయన్ని తొగ్లక్ అన్నారు, సైకో అన్నారు, క్యాన్సర్ గడ్డ అన్నారు, పరదాల వీరుడు అన్నారు, రకరకాల అవమానాల పాలు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అప్పుడు కూడా నేను అనేది అయినా గానీ ఆయన రిటాలియేట్ చేయలేకపోవడం, ఆయన దానికి ప్రతి స్టేట్మెంట్ ఇవ్వలేకపోవడం, ఆయన దాన్ని అదే అంటున్నా. ప్రతిపక్ష నేతగాను అలాగే సైలెంట్ గా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు ఈశ్వర్ గారు, నేను మీకు చిన్న క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన నేను మంచి చేస్తాను కాబట్టి ఇవన్నీ ఎందుకు పట్టించుకోవాలనేది ఆయన ఉద్దేశం. ఓకే, కానీ కొంతమంది దాన్ని ఎలా ఉపయోగించుకున్నారు. మన సైలెన్స్ అనేది, మంచితనం అనేది అన్ని సందర్భాల్లో మంచితనం కాదు సార్. కొన్ని సందర్భాల్లో ఆ మంచితనాన్ని కొందరు దుర్మార్గులు చేతగానితనం అని కూడా అనుకుంటారు. ఈశ్వర్ గారు, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఈ రోజు జరిగింది మా విసన్నపేటలో ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి లాంటి అసమర్థుడి మూర్ఖత్వం వలన పోలవరం ఆగిపోయింది అని ఒక పోస్ట్ పెట్టాడు. దానికి నేను సింపుల్ గా ఇచ్చానంటే చంద్రబాబు లాంటి అసమర్థుడి వలన వాళ్ళు ప్రయోగించిన పదాన్నే ప్రయోగించా. చంద్రబాబు నాయుడు లాంటి అసమర్థుడి మూలానే పోలవరం వెనకబడింది, రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మూలాన ముందుకెళ్ళింది అని చెప్పినందుకు వెంటనే ఆ మెసేజ్ ఒక్కటి పెట్టినందుకు నాకు విపరీతంగా తెలుగుదేశం వాళ్ళ నుంచి ఫోన్లు, ఏమయ్యా నువ్వేంటి నీ ఇష్టం చంద్రబాబు నాయుడు మీద నువ్వు వ్యాఖ్య రాస్తావా, వచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు పెడతావు, వచ్చి తెలుసుకో. పోలీస్ స్టేషన్ లో వచ్చి కేసు పెట్టడమే. జాగ్రత్తగా ఉండండి, చెప్తున్నాను సార్. పార్టీ నాయకులు ఏమన్నా పర్లేదు కానీ మీరు ఇతరులు మాత్రం మాట్లాడకూడదు. చాలా నేను అక్కడ ఎందుకు చెప్తున్నానంటే 5 సంవత్సరాల పాటు మేము ఎక్కడా అనలేదు, 5 సంవత్సరాల పాటు మేము ఏ మాట మాట్లాడలేదు. రైట్, థ్యాంక్ యూ అండి జయకర్ గారు కాల్ చేసినందుకు.